వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా రేణుగుంటకు చేరుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు. అలిపిరి నడక మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అక్టోబర్ 1 నుండి 9వ తేదీ వరకు నూతన ఎక్సైజ్ పాలసీ ప్రకారం టెండర్లకు దరఖాస్తులను స్వీకరిస్తున్నాం. మీడియా సమావేశంలో కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడి. ప్రజా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తా నూతన ఆర్డీఓ శ్రీనివాసులు. వార్తల్లోని వివరాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లాలో 3 రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం సాయంత్రం రేణుగుంట విమానాశ్రయంకు చేరుకున్న వీరికి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తదితర అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి అలిపిరి శ్రీవారి పాదాల మెట్ల మార్గం చేరుకున్నారు. వీరికి తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. కాలినడకన ఉప ముఖ్యమంత్రి రాత్రి 8 గంటలకు తిరుమలకు చేరుకొని రాత్రికి బస చేస్తారు. అక్టోబర్ 2న ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం 11:05 మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని తనిఖీ చేస్తారు. బుధవారం రాత్రి తిరుమలలో బస చేస్తారు. అక్టోబర్ 3న సాయంత్రం 4:30 తిరుమల నుండి బయలుదేరి తిరుపతిలో జరగనున్న వరాహి సభ కార్యక్రమంలో పాల్గొని 8:30 రేణుగుంట విమానాశ్రయంకు చేరుకొని విజయవాడ తిరుగు ప్రయాణం కానున్నారు. నేటి నుండి 9వ తేదీ వరకు నూతన ఎక్సైజ్ పాలసీ ప్రకారం టెండర్కు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరిస్తూ, డిస్ట్రిక్ట్ గెజిట్ ప్రకారం ఈ నెల 12వ తేదీ నుంచి 2026 2 సంవత్సరాల పాటు టెండర్దారులకు దుకాణాలు లీజుకు ఇవ్వడం జరుగుతుందన్నారు. దరఖాస్తు చేసుకునే వ్యక్తులు నాన్ రీఫండబుల్ ఫండ్గా 2 లక్షలు చెల్లించాలన్నారు. చిత్తూరు జిల్లాకు 104 దుకాణాలు కేటాయించడం జరిగిందన్నారు.
ఈ నెల 1వ తేదీ నుంచి 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, 12వ తేదీ చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ సహకార కళ్యాణ మండపంలో లాటరీ పద్ధతిలో దుకాణదారుల ఎంపిక జరుగుతుందన్నారు. దరఖాస్తులను అన్ని ఎక్సైజ్ కార్యాలయాల్లో సమర్పించవచ్చునన్నారు. చిత్తూరులో 14 షాప్స్ ఉన్నాయి, మున్సిపాలిటీస్. తర్వాత మండల్ అంటే రూరల్ ఏరియాలో 67 షాప్స్ ఉన్నాయి. సో ఈ 104 షాప్స్ అంటే ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు అప్లికేషన్స్ ఫైల్ చేస్తారు. ఆన్లైన్ అప్లికేషన్ ఫైల్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్ అప్లికేషన్ ఫైల్ చేసుకోవచ్చు. అండ్ డ్రా ఆఫ్ లోటరీ ద్వారా వాళ్ళకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఈజ్ 2 సంవత్సరం 12 అక్టోబర్ 2024 నుంచి 30/9/2026 వరకు లీజ్కి ఒక విధి పరంగా ఇస్తున్నాము. సో ఇది ఎట్లా ఈరోజు డిస్ట్రిక్ట్ గెజెట్ అంటే డిస్ట్రిక్ట్ చిత్తూరులో ఒక గెజెట్ నోటిఫికేషన్ పెట్టడం జరిగింది. అంటే ఈ గెజెట్ నోటిఫికేషన్ అంటే 104 షాప్ సంబంధించి బేసిక్లీ ఇది ఆప్షన్ చేయడం జరుగుతుంది. 1st నుంచి 9th వరకు మనం ఆఫ్లైన్ అప్లికేషన్స్ కలెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ కలెక్ట్ చేస్తున్నాం. ఎక్సైజ్ స్టేషన్ 7 ఉన్నాయి, 8 ఎక్సైజ్ స్టేషన్స్ ఉన్నాయి. 8 ఎక్సైజ్ స్టేషన్లు అప్లికేషన్స్ కలెక్ట్ చేస్తున్నాము. సో 9th of October ఇస్ ద లాస్ట్ డే. సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్స్ కలెక్ట్ చేస్తాం. సో 2 లక్షల వాళ్ళు సెక్యూరిటీ డిపాజిట్ పెడతారు. తర్వాత ఈ సెక్యూరిటీ డిపాజిట్ రీఫండబుల్ సెక్యూరిటీ, నాన్ రిఫండబుల్. ఇది నాన్ రిఫండబుల్ 2 lakh. సో దిస్ ఈజ్ ఏ నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ. ఇది అప్లికేషన్ ఫీ లాగా ఉంటుంది, విచ్ ఈస్ నాట్ రిఫండబుల్. తర్వాత డ్రావల్ ఆఫ్ లోడ్స్. సో లాటరీ సిస్టమ్ ద్వారా సపోజ్ ఒక షాప్కి ఒక 10 అప్లికేషన్స్ వస్తే ఆ లాటరీ వేసేసి అందరి సమక్షం ముందు లాటరీ ద్వారా షాప్ అలాట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎక్కడ చేస్తున్నాము? చిత్తూరులో కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ కళ్యాణ మండపం. సో నియర్ కాని కాలమ్మ టెంపుల్, రోడ్డిపల్లి, చిత్తూరు. సో ఈ వెన్యూలో ఈ 104 షాప్ సంబంధించి లాటరీ కండక్ట్ చేయడం జరుగుతుంది on 11. సో నుంచి ఈ రోజు నుంచి 9th వరకు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్స్లో పబ్లిక్ కెన్ కమ్. 2 lakh rupees ఫీజ్తో దే కెన్ ఫైల్ అప్లికేషన్ అండ్ ఈ అప్లికేషన్ డిజిటైజ్ చేసేసి అందరికీ ట్రాన్స్పరెంట్గా అవకాశం ఇస్తాం. రెండోది, ఈ 104 షాప్స్ చూస్తే 34 షాప్స్ ప్రతి సంవత్సరం గవర్నమెంట్కి 55 లక్షల ఒక ట్యాక్స్ కడతారు. 70 షాప్ 65 లక్షలు ట్యాక్స్ కడతారు. అంటే ఇది వాళ్ళు ఇవ్వాల్సింది. ఓకే. సో తర్వాత 2024 నుంచి 2025 వరకు ఒక ఈ సపోజ్ 55 లక్షల 80 లక్షలు అని చెప్పాము. 25 నుంచి నెక్స్ట్ సంవత్సరానికి ఒక 10% రేట్ ఆఫ్ ఇంక్రీజ్ అయిపోతుంది. కూడా గవర్నమెంట్ జియోలో ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ఏ గవర్నమెంట్ జియో నంబర్ 211. ఇది ఆన్లైన్లో కూడా ఉంది, మీకు కూడా షేర్ చేస్తాను. మీరు కూడా బేసిక్లీ మీడియా గ్రూప్లో, సోషల్ గ్రూప్లో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ యాజ్ వెల్ యాజ్ ప్రొవిషన్ ఆఫీసర్, సో ఇద్దరు కోఆర్డినేట్ చేస్తారు. అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ జాయింట్ కలెక్టర్ ఇద్దరు బేసిక్లీ ఈ ప్రాసెస్ కోఆర్డినేట్ చేస్తారు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తానని చిత్తూరు నూతన ఆర్డీఓ శ్రీనివాసులు తెలిపారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన బదిలీలలో భాగంగా నెల్లూరు జిల్లా తెలుగుగంగ ప్రాజెక్టు నందు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తూ శ్రీనివాసులను చిత్తూరు ఆర్డీఓగా ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా పరిష్కార వేదికకు వచ్చే వినతులను పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే కార్యాలయంలో తాను ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని, ప్రజలు నేరుగా వచ్చి తమ సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే సమస్యకు పరిష్కారం చూపుతానని ఆయన అన్నారు.
అలాగే చిత్తూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు సిబ్బంది సహకారంతో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు తాను సాయశక్తులా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు సిబ్బంది ఆర్డీఓ శ్రీనివాసులను కలిసి సాలువలు పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలియజేశారు. గవర్నమెంట్ ఈ మధ్య రీసెంట్గా డిప్యూటీ కలెక్టర్స్ యొక్క బదిలీలలో నన్ను చిత్తూరు ఆర్డీఓగా బదిలీ చేయడం జరిగింది. దీనికంటే ముందు నేను గతంలో నెల్లూరు డిస్టిక్లో తెలుగు గంగా ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ల్యాండ్ అక్విజిషన్గా వర్క్ చేస్తుండేవాడిని. అక్కడి నుంచి బదిలీపై ఇప్పుడు ఆర్డీఓగా రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఆర్డీఓగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈ డివిజన్లో ముఖ్యంగా ఈ 12 మండలాల్లో ఉన్నటువంటి ప్రధానంగా రెవెన్యూ ఐటమ్స్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, భూమికి సంబంధించిన సమస్యలు కావచ్చు, ఇతరత్ర రెవెన్యూ రిలేటెడ్ సబ్జెక్టులు ఏవైనా సరే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి గవర్నమెంట్ నిర్దేశించిన ఏ పబ్లిక్ సర్వీస్ అయినా సరే స్టిపులేటెడ్ టైంలో ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో చేయగలిగిన పనులన్నీ కూడా ప్రజలని మాటికి ప్రతిసారి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆఫీస్ నుంచి తిప్పుకోకుండా ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్యల్ని తహసీల్దార్స్ అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ పరిష్కరించడానికి ట్రై చేస్తాను. ఇవే కాకుండా ఎప్పటికప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన ఏ కార్యక్రమం అయినా సరే ప్రభుత్వం యొక్క గైడ్లైన్స్కి అనుగుణంగా సమస్యల్ని రెడ్యూస్ చేయడం కానీ పబ్లిక్ గ్రీవెన్సెస్ని అటెండ్ కావడం కానీ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. తహసీల్దార్స్ వాళ్ళ స్టాఫ్ సహకారంతో ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి కలెక్టర్ గారు నిర్దేశించినటువంటి సమయంలో అన్ని సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. వయోవృద్ధులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందవలసిన ప్రతి పథకాన్ని వారికి అందించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడీ శ్రీనివాస్ తెలిపారు. చిత్తూరు నగరంలోని తపోవనం రాస్ ప్రాంగణంలో మంగళవారం ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడీ శ్రీనివాస్ మాట్లాడుతూ వయోవృద్ధులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. వయోవృద్ధులకు వారి కొడుకులు ఇంటి నుంచి గెంటివేసిన ఆస్తిని స్వాధీనపరుచుకున్న ప్రతి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి న్యాయం చేస్తామన్నారు. అక్కడ న్యాయం జరగలేని పక్షంలో కలెక్టర్ ఆధ్వర్యంలో ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి తుది తీర్పు ఇస్తామన్నారు. జిల్లాలోని 2 లక్షల మంది వయోవృద్ధులకు నెలకు 4,000 రూపాయల పెన్షన్లు అందిస్తున్నామన్నారు. ఊతకర్ర, కంటి అద్దాలు, కనీస అవసర పరికరాలను ఉచితంగా అందిస్తున్నామన్నారు. అనంతరం వయోవృద్ధులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వయోవృద్ధుల సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు, సంఘ సభ్యులు, వయోవృద్ధులు పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతులు, విజరాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ తరఫున జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఇక్కడ స్థానిక రాస్ స్పెషల్ స్కూల్ ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే వయోవృద్ధులని గౌరవించడము, అదే రకంగా వారికి ఉన్నటువంటి ఎన్ని రకాలైనటువంటి వారికి ప్రభుత్వ పరంగా ఎటువంటి ప్రొటెక్షన్స్ ఉన్నాయి, ఎటువంటి సదుపాయాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల మరియు వయోవృద్ధుల పోషణ చట్టం దీనికి అనుగుణంగా ఇక్కడ మనం ఏంటంటే ప్రతి రెవెన్యూ డివిజన్లో ఈ యొక్క ట్రిబ్యునల్స్ స్థాపించడం జరిగింది. ఎవరైనా వయోవృద్ధులు వారి యొక్క పిల్లలు సరిగా చూడకపోయినా వారిని ఇంటి నుంచి గెంటి వేసిన అటువంటి సందర్భాల్లో ఈ యొక్క ట్రిబ్యునల్లో వారు కేసు ఫైల్ చేసినప్పుడు ఆర్డీఓ గారు మొత్తం విచారించి వారికి పోషణ నిమిత్తము ఎంత అమౌంట్ ఇవ్వాలి, మినిమం ఎంత 10,000 నుంచి స్టార్ట్ అవుతుంది ఆ అమౌంట్ ఇవ్వడము, అదే రకంగా వారి ఆస్తులు ఏదైనా వీళ్ళు బలవంతంగా కానీ లేకపోతే ఏదో విధంగా వీళ్ళు రాయించుకున్నప్పుడు మళ్ళీ వాటిని రివోక్ కూడా చేయొచ్చు, అంటే మళ్ళీ క్యాన్సిల్ చేసే అధికారం కూడా ఆర్డీఓస్కి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆర్డీఓలు ఇచ్చిన యొక్క ఉత్తర్వుల మీద వీరు వయోవృద్ధులు ఎవరైనా సాటిస్ఫై అవ్వకపోతే వీరు అప్లెట్ ట్రిబ్యునల్లో కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అప్లెట్ ట్రిబ్యునల్స్ కాన్స్టిట్యూట్ అయ్యి వారిని కూడా విచారించి మరియు తదుపరి ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రభుత్వ పరంగా జిల్లాలో
సుమారుగా 2 లక్షల మంది వయోవృద్ధులకి 4,000 రూపాయల చొప్పున నెలకి పెన్షన్లు ప్రభుత్వం మంజూరు చేస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క జాతీయ వయోశ్రీ యోజన కింద అదే రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరియు ఈ యొక్క కార్పొరేషన్ తరఫున కూడా విభిన్న ఈ యొక్క వయోవృద్ధులకి వీల్ చైర్స్, తర్వాత ఊటకర్రలు, తర్వాత రొలేటర్స్ ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం తరఫున సమకూర్చడం జరుగుతుంది. అవే కాకుండా ఈ యొక్క వయోవృద్ధులకి గుర్తింపు కార్డులు కూడా ప్రభుత్వం తరఫున మనం మంజూరు చేస్తున్నాము. కాణిపాకం శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో మంగళవారం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. స్వామివారి హుండీ లెక్కింపు ద్వారా 27 రోజులకు గాను 2,15,30,000 రూపాయలు ఆదాయం లభించినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి పట్టం గురుప్రసాద్ తెలిపారు. అలాగే బంగారం 90 గ్రాములు, వెండి 1 కిలో 295 గ్రాములు వచ్చిందన్నారు. గో సంరక్షణ హుండీ ద్వారా 29,513 రూపాయలు, నిత్య అన్నదానం హుండీ ద్వారా 44,159 రూపాయలు, శ్రీ స్వామివారి భిక్షాండి హుండీ ద్వారా 18,212 రూపాయలు వచ్చిందని తెలిపారు. అలాగే ఫారిన్ కరెన్సీ ద్వారా USA డాలర్స్ 947, ఆస్ట్రేలియా $10, UAE 120 దీరమ్స్, ఇంగ్లాండ్ 55 పౌండ్స్, మలేసియా 406 రింగెట్స్, యూరో 150 యూరోస్, కెనడా $110 ఆదాయం వచ్చినట్లు దేవస్థానం కార్యనిర్వహణ అధికారి పట్టం గురుప్రసాద్ తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో పాల్గొన్నవారు ఏఈఓలు రవీంద్రబాబు, ఎస్వి కృష్ణారెడ్డి, హరిమాధవరెడ్డి, పర్యవేక్షకులు కోదండపాని, శ్రీధర్ బాబు, బాలరంగస్వామి, సిఎఫ్ఓ నాగేశ్వరరావు, హుండీ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం నాయుడు, దేవస్థానం సిబ్బంది, సేవకులు, యూనియన్ బ్యాంక్ కాణిపాకం శాఖ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ విద్యార్థులు అపార్ గుర్తింపు కార్డులు పొందడానికి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అని డిస్ట్రిక్ట్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సయ్యద్ మౌలా తెలిపారు. మంగళవారం ఆయన మీడియాకు వెల్లడిస్తూ ఇంటర్ మొదటి 2వ సంవత్సరం చదివే విద్యార్థులు తప్పనిసరిగా అపార్ గుర్తింపు కార్డు పొందడానికి తల్లిదండ్రుల అనుమతి పత్రాన్ని సమర్పించాలన్నారు. ఈ కార్డులో విద్యార్థుల యొక్క అన్ని విద్యా అర్హతలు, ఇతర వివరాలను పొందుపరచడం జరుగుతుందన్నారు. తద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది ఉన్నత చదువులకు ఈ కార్డు ఎంతగానో ఉపకరిస్తుందని అన్నారు. దీంతో పాటు ఇంటర్ త్రైమాసిక పరీక్షలు ఈ నెల 15 నుంచి 21వ తేదీ వరకు జరుగుతుందన్నారు. దసరా సెలవుల్లో విద్యార్థులు బాగా చదివి పరీక్షలకు హాజరై బాగా రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ విద్యార్థులకు ఒకే రకమైన కామన్ ప్రశ్నాపత్రాలు జారీ చేస్తామన్నారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి సరఫరా ఇదే విధంగా మా అధికారులు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఆ తర్వాత విద్యార్థులకు గుర్తింపు కార్డ్ అపార్ ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ కార్డ్స్ను ఇవ్వడానికి ప్రతి తల్లిదండ్రులు తప్పనిసరిగా సమ్మతి పత్రానికి ఇవ్వాలి. కాబట్టి ప్రిన్సిపాల్స్ మరియు అధ్యాపకులు తల్లిదండ్రుల సమావేశంను జరిపించి ప్రతి తల్లిదండ్రులను ఈ వివరాలను దానివల్ల కలిగే లాభాలను అందరినీ వివరించాలని కోరుకున్నాము. అదే కాకుండా పరీక్షలు ఇంటర్నల్ ఎగ్జామినేషన్ కూడా పిల్లలు శ్రద్ధగా రాసి తన యొక్క స్థాయి ఎంతవరకు చదువుకున్నాము, ఇంకా మనం ఎంత చదవాలనే విషయాన్ని గుర్తించుకోవడానికి తల్లిదండ్రులకు ప్రతి కళాశాలలో తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించి తల్లిదండ్రులకు పిల్లల యొక్క చదువు పరంగా వాళ్ళ యొక్క కళాశాలకు హాజరు పరంగా అన్ని వివరాలను వివరించాము. తల్లిదండ్రులు అధ్యాపకులు కలిసి చేసినప్పుడే విద్యార్థులకు తన చదువు యొక్క స్థాయిని పెరుగుతాయి, వాళ్ళు మంచి మార్కులతో పాస్ కావడానికి ప్రయోజనం ఉంటుందని ఇలాంటి చర్యలని తీసుకుంటున్నామని తెలియజేస్తున్నాం.
ఇటీవల విజయవాడలో ఏర్పడిన వరద బాధితుల సహాయార్థం విజయం విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు కళాశాల యాజమాన్యం కలిసి 10,116,000 రూపాయలు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి సీఎం సహాయ నిధికి ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధినేత తేజోమూర్తి, అకాడమిక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ శైలజామూర్తి చెక్కుని ముఖ్యమంత్రికి అందించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల కాణిపాకం బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా గణనాథుని ఆలయంలో నిర్వహించిన వేలంపాటలో 21 కేజీలు కలిగిన లడ్డూ ప్రసాదాన్ని తేజోమూర్తి 4,25,000 రూపాయలకు పొంది ఆ ప్రసాదాన్ని వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులతో ముఖ్యమంత్రి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, అమరావతి నిర్మాణం ఎలాంటి విఘ్నాలు లేకుండా జరగాలని ముఖ్యమంత్రికి అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో రాజగోపాల్, లైజన్ ఆఫీసర్ రమేష్ బాబు పాల్గొన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్తాపం చెంది యువకుడు ఒంటి మీద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు 2 టౌన్ సిఐ నెట్టి కంటయ్య తెలిపారు. ఈ సందర్భంగా సిఐ వివరాలను మీడియాకు వెల్లడించారు. చిత్తూరు నగరంలోని వినోద్ కుమార్ అనే వ్యక్తి తన భార్య గొడవపడి తనకు దూరంగా ఉండడంతో మనస్తాపం చెంది మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో తేనెబండలో ఉన్న తన కారు పార్కింగ్ ప్రదేశంలో తనతో తెచ్చుకున్న పెట్రోల్ ఒంటి మీద పోసుకొని నిప్పు అంటించుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడని, ఈ మేరకు వినోద్ కుమార్ అన్న దినేష్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ నెట్టి కంటయ్య తెలిపారు. బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ సంచలన ప్రకటన చేశారు. తిరుమలలో సొంత డైరీ ఏర్పాటు చేసి సొంతంగా నెయ్యి తయారీకి తన వంతుగా భారీ సహాయం ప్రకటించడంతో పాటు ఓ పెద్ద బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. వందలాది మంది భక్తులతో కలిసి ఆయన చేపట్టిన తిరుమల పరిరక్షణ పాదయాత్ర మంగళవారం ఉదయం స్వామి దర్శనంతో ముగిసింది. ఈ సందర్భంగా తిరుమలలో విలేకరులతో మీడియా సమావేశం నిర్వహించి కీలక ప్రకటన చేశారు. లడ్డూ ప్రసాదం తయారీలో కీలకమైన స్వామివారికి పూజల్లో వినియోగించే నెయ్యి సొంతంగా తయారు కోసం సూచనలు చేశారు. కోట్లాది మంది భక్తులు, వేల కోట్ల ఆస్తులు ఉన్న తిరుమల పుణ్యక్షేత్రంలో సొంతంగా డైరీ లేకపోవడం వల్లనే ఈ సమస్యలు వస్తున్నాయని, లడ్డూ ప్రసాదం సహా పూజా నెయ్యి కూడా అపవిత్రం అవుతోందని, అందుకే సొంత డైరీ ఏర్పాటు చేయాలని సూచించారు. తిరుమలలో సొంత డైరీ ఏర్పాటు చేస్తే తన వంతుగా 1000 ఆవులు టీటీడీకి ఇస్తానన్నారు. అలాగే మరో 1,00,000 ఆవులు సమీకరించడానికి బాధ్యత తీసుకొని పూర్తిగా సహకరిస్తానని పేర్కొన్నారు. దీనిపై టీటీడీ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంబంధించిన సేవా కార్యక్రమాలలో మార్పులు తీసుకొచ్చిన వాళ్ళలో మీకు ఆ ఘనత ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే అంశం పైన 2019 డిసెంబర్లో అప్పటి పాలక వర్గము ఒక తీర్మానం చేసింది. మూతపడిన చిత్తూరు డైరీకి సంబంధించి ఆ డైరీని పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానము స్వాధీనం చేసుకొని దాని ద్వారా స్వామివారి కైంకర్యాలకు, ప్రసాదాలకు, నైవేద్యాలకు, లడ్డూ ప్రసాద తయారీకి కావాల్సిన నెయ్యి సమకూర్చుకునే విధంగా ప్రయత్నం చెయ్యాలని చెప్పి ఆనాటి తిరుమల తిరుపతి దేవస్థాన ఎవరైతే పాలక మండలి ఉన్నారో ఆనాడు తీర్మానం చేసినప్పటికీ దాన్ని ఎందుకు పక్కన పెట్టారో, అదే డైరీని ఎందుకు అమూల్ డైరీకి ఇచ్చారో కూడా ఇప్పటి వరకు సమాధానం లేని ప్రశ్నలు. వీటన్నింటిలో కూడా ఆలోచించి ప్రభుత్వ పెద్దలు, టీటీడీ అధికారులు వెంటనే స్వామివారి కైంకర్యాలకు సంబంధించి, నెయ్యి వినియోగానికి సంబంధించి పూర్తిగా సొంత డైరీ ఏర్పాటు చేయాలని, 1,00,000 గోవులతో ఆ డైరీని ఏర్పాటు చేయాలని, నేను సొంతంగా ఇచ్చే 1000 గోవులు కాకుండా 1,00,000 గోవులు సమకూర్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు జరగనున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం కోయిల అల్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్యామలారావు మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సాధారణంగా సంవత్సరంలో 4 సార్లు కోయిల అల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఉగాది, ఆనివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఈ కోయిల అల్వార్ తిరుమంజనం నిర్వహిస్తామన్నారు. కాగా మంగళవారం ఉదయం 6 నుండి 10 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రం చేశారు. ఈ సమయంలో స్వామివారి మూల విరాట్లను వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచారు. శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూల విరాట్కు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. మేడం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.